ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ వీడియోలో బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, నీ కోసం ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చాను. ఈ నిధిని కాదనకుండా అందుకోమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. అయితే బాబా గారు ఎందుకు ఈ విధంగా చెప్పారు? తన బిడ్డలకు ఒక బంగారు పాత్రను అందిస్తానని, తప్పకుండా వాళ్ళ కష్టాలు తీరుస్తానని బాబా గారు అంటూ ఉన్నారు. మరి ఆ బంగారు పాత్ర అంటే ఏమిటో, బాబా గారి మాటలలోని అంతరార్థం ఏమిటో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే తెలుసుకుందాం. ఇంకా బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, నువ్వు కోరింది నీకు అందిస్తాను. ఇక ఎప్పుడు బాబా అందించేది అని మాత్రం నిరుత్సాహపడకు. ఇప్పుడు నీకున్న కష్టాలను నువ్వు కొంతకాలం భరించాలమ్మా. ఆ సమయంలో భయపడవద్దు. నీ స్థితిని నేను మారుస్తాను తల్లి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని నేను మారుస్తాను. కొరత లేని జీవితాన్ని నీకు అందిస్తాను బిడ్డ. ఇక నీకు ఆనందమేగా. కేవలం ఈరోజు నీకోసం మాత్రమే ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చాను. బంగారు పాత్ర ఏదా అని చూస్తూ ఉన్నావా తల్లి? ఇదిగో ఇప్పుడు నువ్వు వింటున్నావే, ఈ మాటలే నీకు అక్షయ పాత్ర లాంటివి, బంగారు పాత్ర లాంటివి. ఈ మాటలు విని నా మార్గంలో నడిచిన నీకు నువ్వు కోరుకున్న అందమైన జీవితం అందబోతోందమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి 10 మందిలో నువ్వు గర్వంగా తల ఎత్తుకొని నిలబడేలా, నీ చుట్టూ ఉన్న వాళ్లకు అందనంత ఎత్తులో నువ్వు నిలబడేలా నీ బాబా చేయబోతున్నాడు బిడ్డ. నీ సొంతమైనవి అన్నీ కూడా నీకు అందించబోతున్నాడు. కాలం అనేది అస్సలు ఆగదు తల్లి. దానికి తోడుగా నువ్వు కూడా నడవాలి. జీవితంలో ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా, నా దగ్గర నువ్వు ఏం భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను బిడ్డ. అధికారంతో నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు. నువ్వు కోరిన కోరికలను మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత కూడా నాపై ఉందమ్మా. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది ధైర్యంగా అడుగు. నా బిడ్డలు అడిగినవి లేదు, కాదు, కుదరదు అని నేను ఎప్పుడూ చెప్పను. నా ఆలయ ద్వారాలు మీ అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంచుతాను బిడ్డ. నా ధుని మంటలను ఎప్పుడూ మండేలా చూసుకుంటాను. నా దగ్గరకు నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా అడగవచ్చు. నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఈరోజు నేను ముందే చెప్పాను కదా, నీకోసం ఒక బంగారు పాత్ర తెచ్చాను అని. అందులో నుంచి నువ్వు నీకు కావలసినంత సంపదను తీసుకోవచ్చు, కావలసినంత సంతోషాన్ని తీసుకోవచ్చు, కావలసినంత ఆనందాన్ని తీసుకోవచ్చు. నీ జీవితాన్ని నువ్వు ఎలా ఊహించుకుంటున్నావో అలా ఉండేలా నీకు అవసరమైనవన్నీ ఆ పాత్రలో నుంచి తీసుకోవచ్చు బిడ్డ. శ్రద్ధగా నీ బాబా మాటలు విను, నీ బాబా మార్గంలో నడు. కాలం వెళ్ళిపోతుంది కదా. బాబా, మీరు ఇచ్చే ఈ బంగారు పాత్ర దొరుకునా లేదా అని మాత్రం అనుకో. నా మాటలు నువ్వు వింటూ ఉన్నావంటే నువ్వు తప్పకుండా ఆ బంగారు పాత్రను స్వీకరించావు అని అర్థం. నన్ను అడిగినవన్నీ నేను అందిస్తానమ్మా. నీకైన జీవితం, నీకైన కాలం ఖచ్చితంగా వస్తుంది. సంతోషాలన్నీ నీ కోసం ఎదురు చూస్తున్నాయి బిడ్డ.
అంతా అయిపోయిందని మాత్రం అనుకోకు తల్లి. కాలం నీ కోసం వస్తుంది. ఇకపై నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందమ్మా. నువ్వు కోరినవి నీకు అందించే నీ సాయి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఇక నీకు దిగులెందుకు చెప్పు తల్లి. సాయం కోరి నా దగ్గరకు వచ్చిన నిన్ను ఖాళీ చేతులతో ఎప్పుడూ పంపను. నీ చేతుల నిండుగా నువ్వు కోరిన వరాన్ని ఇచ్చి పంపుతాను. నిజం బిడ్డ, నీ చేతుల నిండుగా నేను నిధిని నింపబోతున్నానమ్మా. ఆ నిధి డబ్బు, బంగారు, వజ్రాలు మాత్రమే కాదు, నీకైన బంధం, నువ్వు కోరిన ప్రేమ కూడా కావచ్చు. నీకు పుట్టబోయే సంతానం కూడా కావచ్చు తల్లి. ఇలా ఏదైనా నీ దగ్గరకు వచ్చేలా చేస్తానమ్మా. ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నీ వట్టి చేతులను నిండుగా నింపే తీరుతాను తల్లి. నీ సాయి పంపిన ఈ బంగారు మాటలను ఎప్పుడూ నువ్వు జ్ఞప్తికి ఉంచుకో. ఈ సందేశం నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదమ్మా. కొరత లేని జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు. అష్టైశ్వర్యాలతో తులతూగబోతున్నావు బిడ్డ. ఇక నీ కన్నీళ్ళు, కష్టాలు అన్నీ మాయమయ్యి నువ్వు ఆనందాన్ని అనుభవించబోతున్నావు. దిగులు పక్కన పెట్టు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నమ్మకంగా ఉండు. నీకు అంతా శుభం జరుగుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ముందే చెప్పారు కదా అండి, బంగారు పాత్రను పంపడం అంటే మీకు ధనం దొరకడమో లేదంటే బంగారం దొరకడమో కాదు. మీరు కోరుకున్న బంధం దొరకడం, మీరు కోరుకున్న ప్రేమ దొరకడం కూడా కావచ్చు. ఏవి దొరికినా సరే అంతిమంగా మీరు సంతోషంగా ఉండాలనేదే బాబాగారి ఆశ. అందుకే ఈరోజు బాబాగారు తన సందేశంలో పదే పదే చెబుతూ ఉన్నారు, బంగారు పాత్ర అంటే డబ్బుతో నిండినదే కాదమ్మా. మీకు బంధం, ప్రేమ, సంతానం ఇవి ఏవైనా కావచ్చు. ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెబుతున్నాను, నా దగ్గరకు వచ్చిన నా బిడ్డను ఖాళీ చేతులతో మాత్రం పంపను. వారు కోరిన వరాన్ని దోసిలి నిండా నింపి పంపుతాను అని తన బిడ్డలందరికీ బాబాగారు ఈ సందేశం రూపంలో చెబుతూ ఉన్నారండి. ఎవరైతే నిరుత్సాహపడకుండా శ్రద్ధ సబూరితో ఉంటూ బాబాగారినే ధ్యానిస్తూ ఆ తండ్రి ఎల్లవేళలా నాకు తోడుగా ఉంటారని పరిపూర్ణంగా నమ్ముతారు, వాళ్ళకెప్పుడూ కూడా ఆ తండ్రి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయండి. వారి జీవితాన్ని బాబాగారు అత్యద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.